హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు సుధీష్ టెక్ స్కూల్. మనం ఈ రోజు ఈ వీడియోలో నేర్చుకోబోయే టాపిక్ ప్రైమ్ నెంబర్స్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇచ్చిన వాల్యూ ప్రైమ్ నెంబరా కాదనేది చెక్ చేస్తాం. ముందైతే విఎస్ కోడ్లో ఎగ్జిక్యూట్ చేసే ముందు మనం ఆన్ పేపర్ ఒకసారి ట్రై చేద్దాం. సో దట్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఆ తర్వాత విఎస్ కోడ్లో ఎగ్జిక్యూట్ చేద్దాం. అప్పుడు చాలా సింపుల్గా అనేది మనకి ప్రోగ్రామ్ అనేది వస్తుంది. ఓకేనా? సో ముందైతే మనం ప్రోగ్రామ్ రాసుకుందాం పేపర్ మీద, ఆ తర్వాత విఎస్ కోడ్లో ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం 5 అనే నెంబర్కి ప్రైమా నెంబరా కాదని చెక్ చేయడం కోసం మనం ప్రోగ్రామ్ రాద్దాం. సో ఎన్ వాల్యూ 5 అనుకుందాం. సో దీనికి ప్రోగ్రామ్ రాద్దాం. సో ఫస్ట్ అయితే క్లాస్ నేమ్ ఇచ్చుకోవాలి. సో పబ్లిక్ క్లాస్ నేమ్ సంథింగ్ సిరీస్ అనేది క్లాస్ నేమ్ ఇచ్చుకున్నాం. మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. అండ్ నౌ మెయిన్ మెథడ్. సో పబ్లిక్ స్టాటిక్ void main versus string args. సో మనం హెడర్ ఫైల్ మెయిన్ మెథడ్ కూడా ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు ఐ వాల్యూ ఇంట్ n ఇస్ ఈక్వల్ టు 5 కదా. సో 5 ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏమి ఇచ్చుకోవాలంటే బూలియన్ ఇచ్చుకోవాలి. బూలియన్ లో మనకి ఏముంటాయి? 2 ఉంటాయి. అవి ఏంటి? ట్రూ ఫాల్స్ తెలుసు కదా. సో బూలియన్ ప్రైమ్ ఇజ్ ఈక్వల్ టు ట్రూ. సో ఇది ఎగ్జంప్షన్ అనమాట. మనం అనుకుంటున్నాం, ఇంకా కరెక్ట్ కాలేదు. ఇది జస్ట్ మన ఎగ్జంప్షన్ అనమాట. సో ఇప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఫర్ ఇంట్ ఐ ఇజ్ ఈక్వల్ టు 2 తో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే 1 అనేది ఆల్రెడీ అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, 1 2 3 4 5. సో ఇది 1 తోనూ డివిజిబుల్ అయితే, 5 తోనూ డివిజిబుల్ అయితే. ఇంకా మనం చెక్ చేయాల్సింది 2 తో కదా. సో అందుకే 2 i లెస్ దాన్ 5 అండ్ i ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అనమాట. సో ఓకే, ఓపెన్ ప్రాసెస్. ఇప్పుడు ఇఫ్ క్లాస్ ఇవ్వాలి మనం. ఇఫ్ క్లాస్ ఎందుకు అంటే మనం చెక్ చేయాలి. ఇఫ్ n డివైడెడ్ బై మాడ్యులస్ అంటాం, i ఇజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ ఇది 0 అయితే, ఐ వాల్యూ 0 అయితే ఎంతో డివైడ్ చేసాక, సో n అంటే 5 తో డివైడ్ చేసాక ఐ వాల్యూ 0 అయితే అప్పుడు ప్రైమ్ ఇజ్ ఈక్వల్ టు ఫాల్స్. సో మనం పైన ట్రూ ఇచ్చేసాం. సో ఇక్కడ ఫాల్స్ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు కండిషన్ అనేది బ్రేక్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఫ్లో వెళ్ళిపోకుండా. సో ఇక్కడతో ఆగిపోవాలి. సో కర్లీ బ్రాసెస్ క్లోజ్. అండ్ ఇక్కడ ఏదైతే మనం ప్రింట్ చేయాలనుకుంటున్నామో అది ఇచ్చుకుంటాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ప్రైమ్. సో అర్థమైంది కదా. ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది ఉండబోతుంది. ఇప్పుడు ఇదే కోడ్ ని మనం విఎస్ కోడ్ లో ఎగ్జిక్యూట్ చేద్దాం. చూసారు కదా, ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ అనేది మనం పేపర్ మీద ఎగ్జిక్యూట్ చేసాం కదా. సో ఇప్పుడు అదే ప్రోగ్రామ్ మనం విఎస్ కోడ్ లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో దట్ మనకి ఎక్కువ క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ అయితే క్లాస్ నేమ్ ఇచ్చేసుకుందాం. సో క్లాస్ నేమ్ వచ్చేసి పబ్లిక్ క్లాస్ ప్రైమ్ నెంబర్ అండ్ మెయిన్ మెథడ్ కూడా ఇచ్చేసుకుందాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది 5 అనే నెంబర్ గురించి. సో 5 అనే నెంబర్ ప్రైమా కాదనేది మనం చెక్ చేస్తున్నాం. సో చెక్ చేస్తున్నప్పుడు మనం బూలియన్ అనే డేటా టైప్ వాడదాం. సో దట్ ఎందుకంటే బూలియన్ లో 2 టైప్స్ ఉంటాయి అనమాట, ట్రూ ఆ ఫాల్స్ అనేది. సో ఒకవేళ ట్రూ అయితే మనకి 5 అనే నెంబర్ ట్రూ అని, అంటే ప్రైమ్ అని. ఒకవేళ ఫాల్స్ అయితే నాట్ ప్రైమ్ అనేది. అర్థమైంది కదా. సో ఈ డేటా టైప్ యూజ్ చేయడం వల్ల మనకి ఇంకా ఎక్కువ ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే వాల్యూ అసైన్ చేసుకుందాం. ఇంట్ n ఇజ్ ఈక్వల్ టు 5 అసైన్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం బూలియన్ వాడదాం. బూలియన్ ప్రైమ్ ఇజ్ ఈక్వల్ టు ట్రూ. సో ఇది నీకు ట్రూ అని ఎలా తెలుసు అంటే, జస్ట్ ఇది ఒక ఎగ్జిమ్షన్ అనమాట. మనం జస్ట్ ఎగ్జ్యూమ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఫర్ ఇంట్ ఐ ఇజ్ ఈక్వల్ టు 2. నువ్వు ఇక్కడ 2 ఎందుకు యూజ్ చేస్తున్నావు, 1 ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే, 1 అనేది ఆల్రెడీ డివైడబుల్. అర్థమైంది కదా. 5 తో డివైడబుల్ అవుతుంది. సో 5 1 × 5 కదా, అండ్ 5 కూడా అవుతుంది. సో మధ్యలో ఏమున్నాయి? 2 3 4 ఉన్నాయి. సో ఈ 3 నెంబర్లు మనం చెక్ చేయాలి. అర్థమైంది కదా. సో అందుకని నేను 2 తో స్టార్ట్ చేశాను. సో నెక్స్ట్ కండిషన్ వచ్చేసరికి i లెస్ దెన్ 5. i లెస్ దెన్ 5 ఎందుకు అంటున్నా అంటే 5 అనేది నాకు ఇంక్లూడ్ అవ్వకూడదు.
సో 5 అనేది ఇంక్లూడ్ అవ్వాల్సి వస్తే నేను లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ యూజ్ చేస్తాను. సో కానీ ఇక్కడ నేను యూజ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు 5 అనేది ఇంక్లూడ్ అవ్వకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక్రిమెంట్ అనమాట. ఇంక్రిమెంట్ ఇచ్చేసాం, కర్లీ బ్రాసెస్ ఓపెన్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక కండిషన్ వాడదాం. అది ఏం కండిషన్ అంటే ఇఫ్ కండిషన్. సో ఇఫ్ కండిషన్ వాడి అది ఎలా అంటే ఎన్ ఉంది కదా, మన ఎన్ అంటే ఏంటి 5 అనేది మాడ్యులస్ చేసినప్పుడు ఐ వాల్యూ 0 అయితే అది ఫాల్స్ అనమాట. సో చూపిస్తాను చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇఫ్ ఒకవేళ ఎన్ మాడ్యులస్ ఐ ఈక్వల్ టు 0. సో అర్థమైంది కదా, ఎన్ మాడ్యులస్ ఐ అయినప్పుడు వాల్యూ 0 అయితే, ఒకవేళ అయితే ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. సో అర్థమైంది కదా, ఎన్ వాల్యూ ఐతో మాడ్యులేట్ చేసినప్పుడు ఈక్వల్ టు 0 అయితే అది ఫాల్స్ అనమాట. అండ్ ఇప్పుడు బ్రేక్ అనే కీవర్డ్ యూజ్ చేద్దాం. ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ప్రోగ్రామ్ అలా కంటిన్యూస్ గా మనకి ఎగ్జిక్యూట్ అవ్వకుండా బ్రేక్ అనే కీవర్డ్ యూజ్ చేసేసి అక్కడ స్టాప్ చేసాం. అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో, నేను ప్రైమ్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో ఇచ్చేస్తున్నా ప్రైమ్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ అయ్యి ట్రూ అని వస్తే అప్పుడు 5 అనే నెంబర్ ప్రైమ్ నెంబర్ అని, ఒకవేళ ఫాల్స్ వస్తే 5 అనే నెంబర్ నాట్ ప్రైమ్. అర్థమైంది కదా. సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మనకి ట్రూ అని వచ్చింది. సో చూసారు కదా, ట్రూ. ఈ లాస్ట్ లోది ట్రూ, ఏది వైట్ బార్డర్ ఉంది కదా, ట్రూ. సో ఇప్పుడు వేరే నెంబర్ ఏదన్నా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ 7. సో 7 ని చెక్ చేద్దాం ఒకసారి, 7 ట్రూ మనకి ప్రైమా కాదని. సో 7 కూడా మనకి ప్రైమ్ నెంబర్ అనమాట. ఇంకా నాన్ ప్రైమ్ వచ్చేసరికి 12 చూద్దాం. 12 చెక్ చేస్తే మనకి ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు ఫాల్స్ అని వచ్చిందంటే 12 అనేది నాట్ ఓన్లీ 1 తోను అండ్ 12 తోను కాదు, ఇంకా 3 తో 2 తో కూడా డివైడబుల్ అవుతాయి. సో ఇది నాన్ ప్రైమ్ అనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం, 15 చూద్దామా. సో 15 చూసినప్పుడు కూడా 15 కూడా ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే 15 5 తో కూడా డివైడబుల్ అవుతుంది. అర్థమైంది కదా. సో ఈ విధంగా ప్రైమ్ నెంబర్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనేది కూడా మీకు అప్డేట్ చేస్తాను, చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.